ఇదే మనం ఈరోజు కలవాలనుకుంటా ఉన్న నాని ఇల్లు. నాని బాగున్నా? నాని నాని వీరసాగర్ పేరు. చిన్న వయసు నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. చిన్నతనం నుంచి నాకు తెలుసు. ఒక 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను. నానికి 9 నెలలు అయింది. నాని 9 నెలల క్రితం ఉపాధి కోసం తమిళనాడు వెళ్తూ ఉంటే ఎడమ కాలు ట్రైన్ యాక్సిడెంట్లో గాయపడటంతో తొలగించడం జరిగింది. ఒక మంచి ఛాయ్ మాస్టర్గా, ఒక మంచి పనివాడుగా ఇల్లందులో చిన్న పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న నానికి ఈ ప్రమాదం జరిగి 9 నెలలు అవుతున్నా ఎవరికి తెలియదు. ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు, ఎవరికి తెలియదు అసలు ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది. మరి ఇక్కడ పని చేసుకునే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు, ప్రమాదం ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, అవన్నీ పూర్తిగా తెలుసుకునేందుకు నేను నాని నివాసం ఉంటున్న దాసరిగడ్డ బస్టాండ్, ఇల్లందు బస్టాండ్ ఆపోజిట్లో ఉన్న తన ఇంటి వద్దకు వచ్చి తమిళనాడు వర్క్ పని మీద పోతున్నా. ఓకే ఓకే. అక్కడ ఎంత జీతం? ఎంత? 1200. డైలీ 1200 మాస్టర్. ఎట్లా జరిగి ఎట్లా బయలుదేరినావు? ఆల్రెడీ బయలుదేరన్నా. ఖమ్మం నుంచి విజయవాడ నుంచి ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి డైరెక్ట్ లేవు. ఖమ్మం నుంచి విజయవాడ పోవాలి, విజయవాడ నుంచి ఆడ పోవాలన్నా. అంటే బయలుదేరన్నా. బయలుదేరిన తర్వాత మామూలుగా కొండపల్లి వచ్చిందన్న. కొండపల్లిలో ట్రైన్ ఆగుద్ది, ఏదైనా 10-15 నిమిషాలు ట్రైన్ ఆగుద్ది. సరే మామూలుగా అని చెప్పేసి నేను ట్రైన్ దిగి కొద్దిగా లైట్గా వర్షం పడుతుందన్న. కొద్దిగా ఫోన్ మాడుకుంటా నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళే వరకు ట్రైన్ ఎమ్మడే మూవ్ అయింది. ఏమన్నా నేను స్పాట్లో వెనకొచ్చి ఎక్కే వరకు జంప్ చేసినా. ఇక్కడ ఎక్కడ బాగానే ఎక్కాం కానీ వర్షం పడుతుంది కదా, ఆ టైంలో స్లిప్ అయిపోయిందన్న. హ్యాండిల్ స్లిప్ అయిపోయి ప్లాట్ఫామ్ కొట్టేసిందన్న. కొట్టి లోపలికి వెళ్ళిపోయినా. ట్రైన్ స్పీడ్గా మూవ్ అయిపోయింది. అప్పుడు రన్ అవుతుందన్న. చెప్పేసి కింద పడ్డా. ఇక మరి ప్లాట్ఫామ్ కొట్టేసి లోపల పడేసింది. పడగానే ఇట్లా పడ్డా. పడగానే ఈ కాలు ఎక్కేసింది. కాలు ఎక్కిన తర్వాత ఎడం కాలు ఎక్కేసింది. కానీ సెంటర్ ఇట్లా పడుకున్నాను. ఇక అట్నే ఉన్నాయి కథలు. ట్రైన్ ఎక్కినాక నువ్వు రెండు పట్టాల మధ్యలో ఉన్నా. చెప్పండి. ప్రమాదం జరిగి 9 నెలలు అయింది. 9 నెలల నుంచి మరి నీ పోషణ, నువ్వు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఏంటి? పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పరిస్థితి అదే అర్థం కావట్లేదన్న. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులు అయితే మా అక్క వాళ్ళు మొత్తం వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం వాళ్ళు ఒక 3 లక్షల దాకా వాళ్ళు ఖర్చు పెట్టారు. స్నేహితులు ఎవరు రాలేదన్న. ఎవరు ₹1 సాయం చేసిన వాళ్ళు లేరు, ₹1 ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. ఎవరి నుంచి ఆశపడలేదు. ఆశపడలేదు. మొత్తం మా అక్కే చూసుకుంది. చాలా సంతోషం. పరిస్థితి ఏంటి? ఇప్పుడు పని చేసుకుంటేనే బ్రతకాలి కదా. కాలు పరిస్థితి ఏంటి మరి? కాళ్ళు ఉంటాయి కదా, కృత్రిమ కాళ్ళు. అప్లై చేశానన్న. మొదటి భద్రాచలం రోటరీ క్లబ్ అప్లై చేశాను, గవర్నమెంట్ అది. ఎందుకంటే ప్రైవేట్ పెడితే ఏదో ఒకటి చేసుకోవచ్చు అని అన్నారు. కాకపోతే నాకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. వాళ్ళని కలిశాను. ఏదో ఒకటి చెప్పారు. కొలతలు తీసుకున్నారు. కొలతలు తీసుకున్నారు. రెండు తీసుకున్నారు. కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి అన్నారు. అంటే ఒక 1 మంత్ తర్వాత కాల్ ఇస్తా అని చెప్పి అన్నారు. తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నాగేష్ ఇట్లా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ద్వారా కలిసి నాగేష్ గురుగంపాల్లో ఉంటాడు. కాల్ వచ్చిన తర్వాత 29 తారీఖు కాల్ ఫిట్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటాను? నాకు ఇదేనా ఎవరైనా చేయుత ఇస్తే ఏమన్నా, నాకు ఎందుకంటే హోటల్ పిల్లొచ్చు కాబట్టి చాయ్ కానీ టిఫిన్స్ కానీ బిర్యానీ కానీ బాగా చేయగలుగుతా. ఇప్పుడు చేయుత ఇస్తే ఏదైనా చిన్న షాప్ పెట్టుకొని స్టాండ్ గిండి ఏదైనా పెట్టుకుని చిన్న షాప్ పెట్టుకొని బతుకు తీసుకుందామని చూస్తున్నా. ఓకే, చాలా సంతోషం నాని. ఇప్పటికి కూడా ఎవరి మీద ఆశపడకుండా ప్రభుత్వం కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చి నానికి తెలిసిన విద్య హోటల్, దానికి సంబంధించి ఎవరైనా సాయం చేస్తే నా కాళ్ళ మీద నేను బ్రతకగలనని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాడు. చాలా సంతోషించదు. అవయవం కోల్పోయినప్పటికీ నీకున్న అకుంఠిత దీక్ష, ఈ పట్టుదల, నేను బ్రతకగలనన్న విశ్వాసం అయితే చాలా సంతోషం ఉంది. అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నువ్వు నాని ఫ్రెండ్ కదా, ఏంటి నాని పరిస్థితి ఏంటి? బావది పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. కాకుండా ఆయన కష్టపడి బతికేటోడు, కాకుండా ఏదో పరిస్థితులు అట్లా ఒక ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి దిగిండు, స్లిప్ అయ్యి ట్రైన్ కింద పడ్డాడు. చాలా మంచోడు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఆయనకి హెల్ప్ చేయండి. బతుకుతా ఉన్న ఒక యంగ్ యువకునికి ఈ విధంగా జరగడం నిజంగా చాలా విషాదకరం. మరి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇల్లందులో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ నాని విషయాన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ప్రభుత్వమే చేయూతనిచ్చి ఆదుకోవాలి. ఇప్పుడు రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మొదటి విడతలోనే నానికి ఇస్తే చాలా సంతోషం. ఇలాంటి వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా నేను దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు సహాయం చేస్తే అప్పటికి కూడా నేను కష్టపడి ఇంకొకళ్ళకు ఉపాధి చూపెడుతూ నేను ఒక చిన్న హోటల్, ఒక ఛాయ్ కొట్టు, ఒక కేఫ్ లాంటిది మెయింటైన్ చేసుకొని నా కాళ్ళ మీద నేను బ్రతుకుతూ ఇంకొకరికి కూడా ఉపాధి చూపెట్టే అవకాశం ఉంది నా ద్వారా అని ఆత్మవిశ్వాసంతో చెప్తున్న దానికి సహాయం చేసేందుకు సహృదయంతో దయచేసి ముందుకు రండి.
నాని అడ్రస్ ఇల్లంతు బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే దాసరిగడ్డ ప్రక్కనే ఉంటుంది. దతలారా దయచేసి మానవత్వంతో మీ వంతు సాయం చేసి నానిని మీరందరూ ఆదుకుంటారని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను.